పిల్లలకి స్కూల్కి పోవాలంటే అంసాపూర్కే పోవాలండి. ప్రతి సంవత్సరము తెల్లారితే ఏం జరుగుతుందో వర్షం పడితే మాకు ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా మేము అంసాపూర్ దాటితే హైవే ఉంటుంది. హాస్పిటల్ వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా అన్నిటికీ మాకు హైవే ఎక్కాలంటే అంసాపురే మెయిన్. ఇది చాలా ఇబ్బంది ఉంది ప్రతి సంవత్సరం మాకు. కానీ గవర్నమెంట్ స్పందించి కొద్దిగా హై లెవెల్ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే మాకు కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇటు పంటలకు కానీ ఇటు మాకు రవాణా బాగా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం. అంటే ఇప్పుడు ఇక్కడ మీ మీ గ్రామస్తుల పంట పొలాలు అవతల వైపు కూడా ఉన్నాయా? రైతులు కూడా ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితి బట్టి? మా ఇట్లా ఇక్కడ ఈ ఆగు పంటున్నాయి ఆగు అవతల లేవు, కానీ ఆగు పంటున్నాయన్నీ ప్రతి సంవత్సరము లోన్ వరదలకు గురైపోతున్నాయి. చాలా నష్టం అవుతుంది రైతులకు. అంసాపూర్ రైతులు ఇటువైపు అంసాపూర్ రైతులు ఇటు ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ సంవత్సరం కూడా చాలా ఇబ్బందికరమైంది. చెరువు అయిపోయి అక్కడ వాళ్ళు వచ్చి చాలా పంటలకు నష్టం జరిగింది. ఇక్కడ ముత్యాలమ్మ గుడి కూడా బాగా డ్యామేజ్ జరిగింది.